అది సంగతి. అపోల్లోకు 2 పనులు చేశారు వాళ్ళు. అతడు ఆత్మయందు తీవ్రపడి యేసుక్రీస్తును గూర్చినటువంటి అనేక సంగతులు మాట్లాడుతున్నాడు. బాప్తిసం మాత్రం యోహాను బాప్తిసమే ఎరుగున్నాడు. అంటే క్రీస్తు మార్గం, దేవుని మార్గం పూర్తిగా తెలియదు ఈ అపోల్లోకి. అతన్ని గుర్తుపట్టారు. ఇతను ఎవరో బాగా మాట్లాడుతున్నాడు, మంచి తీవ్రత కలిగి ఉన్నాడు. ఇంత తీవ్రత కలిగిన వానికి ఇంకొంచెం మనం క్లారిటీ ఇస్తే, కొద్దిగా మనం సపోర్టుగా నిలిస్తే దేవుని కృపలో ఇతడు వాడబడి అనేక ఆత్మల్ని రక్షించే అవకాశం ఉందని గుర్తుపట్టారు ఈ భార్యాభర్త. గుర్తుపట్టి ఏం చేశారో తెలుసా? అతడు మాట్లాడుతున్నప్పుడు విని అయిపోయిన దాకా ఉండి, అయిపోయినాక అతని ఇంటికి ఆహ్వానించారు. అయ్యా, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మరి మీతో కొంచెం మాట్లాడాలని అనిపించింది, మాకు కొంచెం దయచేసి మా గృహానికి రండి అంటే అపోల్లో వెళ్ళాడు. ఆయన్ని చేర్చుకొని, అయ్యా ఫలానా విషయం మాట్లాడారు, ఫలానా విషయం మాట్లాడారు, మీకు ఇంకా తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి అని దేవుని మార్గమును మరి పూర్తిగా విశదపరిచి, కొంత సబ్జెక్ట్ ఆయనకి తెలిసి ఉంటే మిగతా సబ్జెక్ట్ వీళ్ళు ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు చూస్తేనే డేరాలు కుట్టుకుంటానే ఉంటారు. ఇది ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం. వీళ్ళేమో విద్వాంసులకే ఉపదేశం చేయగలుగుతారు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వారికే బోధిస్తారు, అలాంటి వాళ్ళని షైన్ అప్ చేసి వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తారు. మళ్ళీ వీళ్ళేమో డేరాలు కొడుతూ ఉంటారు. వీళ్ళకి ఏ పబ్లిసిటీ లేదు, ఏ గుర్తింపు లేదు, ఏ హడావిడి లేదు, ఏ ఎక్స్పోజింగ్ లేదు. మళ్ళీ పాత్రలు చూస్తేనేమో సామాన్యమైన పాత్రలు కాదు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన విద్వాంసులకే కౌన్సిలింగ్ చేయగలిగినంత కెపాసిటీ. మళ్ళీ చూస్తేనేమో వాళ్ళకి బోధిస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, పొద్దున్న చూసినా డేరాలు కుట్టుకుంటాం. పౌలు కూడా అంతే సపోర్ట్ చేశారు. ఇక్కడ అపోల్లోకి 2 చేశారు. క్రీస్తు మార్గమును మరి బాగుగా విశదపరిచి ఆయన వెళ్ళే దగ్గర అతన్ని చేర్చుకోవాలని సహోదరులకు లేఖ రాసి సపోర్ట్గా నిలిచారు అపోల్లోకి. అపోల్లో, నువ్వు చాలామందిని ప్రభావితం చేశావయ్యా, బాగుంది, కానీ నిన్ను దేవుని కొరకు బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరని అపోల్లోని అడిగితే అపోల్లో ఆ 2 పేరే చెబుతాడు. నన్ను దేవుని మార్గం బాగా విశదపరిచి నాకు ఫస్ట్ సపోర్ట్గా నిలిచింది అకులా, ప్రిస్కిల్లా అని వైఫ్ అండ్ హస్బెండ్.